Hey guys, welcome back to my channel. Dana here. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్. ఈ రోజు మీ అందరి కోసం మరొక మంచి శారీ పెయింటింగ్ తో అయితే వచ్చేసాను. నేను పెయింట్ చేయడానికి తీసుకున్న శారీ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను అయితే మాత్రం మంచి బ్రైట్గా కనిపించే కలర్స్ని అయితే పిక్ చేశాను. సో నేను టోటల్గా యూజ్ చేసేది 4 కలర్స్, 3 మెయిన్ కలర్స్, ఒక కలర్ అవుట్లైన్ కోసం అని అనుకున్నాను. సో నేను ఫస్ట్ బ్లాక్ ప్రింట్ చేద్దాం అనుకున్నా. దానికి పొటాటో యూజ్ చేయాలి అని అనుకున్నాను, బట్ పొటాటో అవైలబుల్గా లేదు. సో దానికోసం నేను ఈ థర్మాకోల్ షీట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ముందుగానే నాకు ఏ షేప్ కావాలి అనుకున్నానో ఆ షేప్లో కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇంకా కలరింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాము. అండ్ కలర్స్లో నేను ఫస్ట్ తీసుకుంది మెజెండా పింక్ కలర్. సో మీలో ఎవరికైనా పింక్ కలర్ ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా అమ్మాయిలకి పింక్ అంటే ఒక ఎమోషన్ కదా. అండ్ మీలో ఎవరికైనా సరే పింక్ పిచ్చి వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి నీకు ఇష్టం లేదా ధనా అని అడిగితే ఓకే, చూడ్డానికి ఇష్టం అంతే, కానీ నా ఫేవరెట్ కలర్ అని చెప్పలేను. ఓకే, ఇంకా కలర్ మ్యాటర్ పక్కన పెట్టేస్తే పెయింట్ చేయడానికి నేను థర్మాకోల్ షీట్స్కి ఫస్ట్ అయితే వాటర్ అప్లై చేశాను, తర్వాత కలర్ అప్లై చేశాను. బట్ కలర్ అప్లై చేసే మధ్యలో మాత్రం మెయిన్గా చెప్పాల్సింది ఒకటి ఉంది. ఏంటి అంటే మనం వాటర్ అప్లై చేసిన తర్వాత వాటర్ అనేది లేకుండా ఫుల్గా తుడుచుకోవాలి. అది మొత్తం డ్రై అయిన తర్వాతే కలర్ అప్లై చేయాలి. ఎందుకు అనేసి అంటే మనం వాటర్ పెట్టినప్పుడు కలర్ మళ్ళీ అప్లై చేస్తాం కదా, కలర్ అప్లై చేసినప్పుడు వాటర్ అండ్ కలర్ అది థిక్నెస్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ పై ప్రింట్ చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో వాటర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మన ఫ్యాబ్రిక్ కూడా పాడైపోయే ఛాన్సెస్ వెరీ హై అనమాట. సో దానికోసం మనం ఎప్పుడైనా ఇలా థర్మాకోల్ షీట్ తీసుకున్నప్పుడు వాటర్ ఆరేంత వరకు ఉంచిన తర్వాతే పెయింట్ అప్లై చేయాలి. ఇన్ కేస్ మీరు పొటాటో యూజ్ చేసినా సరే కట్ చేసిన తర్వాత పొటాటోలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో పొటాటో కూడా ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ వేస్ట్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ చేసిన తర్వాతే మీరు ఏ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకుంటారు కదా, సో అక్కడ ప్రింట్ చేస్తే బెటర్ అని నేను చెప్తాను. దానివల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. యాక్చువల్లీ నేను ఈ శారీకే పెయింట్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. అది రీజన్ కాదు, పెద్ద స్టోరీ ఉంది ఈ శారీకి పెయింట్ చేయడానికి. యాక్చువల్లీ ఏంటి అంటే మా సిస్టర్ వాళ్ళు కేరళ ట్రిప్ వెళ్ళారు 2023లో. సో అక్కడ మా సిస్టర్ డైరెక్ట్గా వెండర్స్ నుంచి కేరళ శారీ పర్చేస్ చేశారు. ఆ శారీతో ఉన్న పిక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అవి నాకు చూసిన ప్రతిసారి కూడా తీసుకోవాలి శారీ అని అనుకునేదాన్ని. బట్ నాకంటే ఎక్కువ కోరికగా మా అమ్మగారికి ఉండేది. నన్ను ఎప్పుడు అడుగుతూ ఉండేవారు కేరళ శారీ తీసుకో 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 అనేసి. సో ఇద్దరం ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా అమ్మ కేరళ శారీ తీసుకో అని చెప్పేవారు. సో అమ్మ కోసం నేను అంటే ముందు చాలా చూసాను అమెజాన్లో ఇట్లా, బట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత మీషో ట్రై చేశాను. మీషోలో కాస్త తక్కువ అనిపించింది తెలుసు, బట్ అంటే క్వాలిటీ అంత ఎక్కువ ఉండదు. అమెజాన్కి మీషోకి కాస్త డిఫరెంట్ ఉంటుంది, కాస్త కాదు చాలా డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీలో. బట్ ఎందుకో ఇంకా ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత నేను అనుకునే దానికంటే అస్సలు చాలా తక్కువ క్వాలిటీ అనమాట, మంచిగా అనిపించలేదు. రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. బట్ అమ్మ మాత్రం ఎందుకు దీన్ని కాస్త నువ్వు కలర్ఫుల్గా ట్రై చేయొచ్చు కదా, పెయింట్ చేయు అనేసి అడిగారు. సో అమ్మ చెప్పారు కాబట్టి ఇంకా నేను రిటర్న్ చేయకుండా నా దగ్గరే ఉంచేశాను. 2 డేస్ బాగా ఆలోచించాను ఏ డిజైన్ పెయింట్ చేద్దాము అనేసి. ఒక 2 డేస్ తర్వాత నేను లోటస్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మకి అది డ్రా చేసి చూపించాను. బట్ అమ్మ బాగుంది, మరి ఇంకెప్పుడైనా ట్రై చేయి, కానీ ఇప్పుడు వద్దు, నాకు దీనిపై ఏదైనా మంచి యూనిక్ ఉండేలా చూడమన్నారు. అయితే నువ్వే చెప్పు అనేసి అమ్మకే చాయిస్ వదిలేశాను. మేము 2 డేస్ తర్వాత ఆసమ్ ధ్రువ ఛానల్ చూస్తున్నాము. ఆసమ్ ధ్రువ ఛానల్ చూస్తున్నప్పుడు అక్కడ దింసా డాన్స్ ఉంటుంది కదా, అది చూస్తున్నప్పుడు అమ్మ అందులో ఉన్న ఫార్మేషన్ చూసి ఈ టైప్లో చేతులు పట్టుకునే విధంగా ఉండేలా వేయమన్నారు. ఓకే అనేసి కొద్దిగా ఇలా డ్రా చేశాను. యాక్చువల్లీ ఇది డ్రా చేయడానికి ఇంకొక స్టోరీ ఉంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి ఇంటి దగ్గర మట్టి గుమ్మం ఉండేది. ఫెస్టివల్ టైంలో మా నాన్నమ్మ గారు దానికి రెడ్ కలర్ మన్ను కలర్ ఉంటుంది షాప్లో, ఆ కలర్ మొత్తం పెట్టి సున్నంతో ఇట్లా డిజైన్ చేసి మంచిగా ముగ్గులు పెట్టేవారు. సో నాకు అది గుర్తుకొచ్చి అది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను.
సో పెయింటింగ్ వేయడం పూర్తయిన తర్వాత అవుట్లుక్ అనేది ఇలా ఉంది. నాకైతే మాత్రం శారీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు ఇది పెయింట్ చేయడానికి 2 days పట్టింది. నేను పెయింట్ చేసిన మధ్యలో వర్షం ఇట్లా వచ్చేయడం వల్ల నేను వెంటనే తీసి నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. సో నాకు మంచిగా 2 daysలో అయిపోయింది. అండ్ ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే నేను మెరూన్ కలర్తో పేరప్ చేద్దాం అనుకున్నా, బట్ నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి గ్రీన్ కలర్తో చేశాను. ఇది కూడా కాస్త చూడడానికి మంచిగా ఉందని నాకు అనిపిస్తుంది. మీకు నా లుక్ ఎలా ఉంది అనిపిస్తుందో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మా అమ్మగారికి నేను వెంటనే పిక్స్ అనేది సెండ్ చేశాను. అమ్మ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. అమ్మ అలా చెప్పగానే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కాస్త అమరన్ మూవీలో ట్రై చేశాను. బాగా అనిపిస్తే చెప్పండి. ఇంకా మీకు ఏ డిజైన్స్ కావాలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.